రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి అని మహిళలు డిమాండ్ చేశారు. అన్నీ జరిగిపోయి రోడ్ల మీద ఉండి కక్షలు అయిపోయి వాళ్ళకి రేపులు జరిగిపోయి అత్యాచారాలు జరిగిపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. అంటే అంతా కూడా ఇప్పుడు రాజ్యాంగం అంతా కూడా మార్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ కేసులు మనం పెట్టినా వాళ్ళు తీసుకోరు. మన ఇంట్లో ఉన్న పడుకున్న మహిళల్ని కూడా కొట్టి తీసుకెళ్ళిపోతారు. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా మహిళల పైన అగాత్యాలు, అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, దౌర్భాగ్యపు వ్యాఖ్యానాలు, డిగ్రేడ్ మాటలు ఎక్కడ చూసినా మనకి ఇవే వినిపిస్తా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు, భద్రత లేకుండా పోయింది. ఈ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత విషయంలో, శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నో విషయాలు, ప్రతి విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చినా కూడా హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరూ కూడా మహిళల మీద పడుతున్నటువంటి ఈ అత్యాచారాలకి, అగాత్యాలకి ఎక్కడా కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చిన దాఖలా కూడా లేవు. వాళ్ళ కళ్ళకు కామంతో పొరలు గమ్ముకొని 3 ఏండ్ల పసిబిడ్డ, 6 ఏండ్ల పసిబిడ్డ, మీ ఇళ్ళల్లో పసిబిడ్డలు లేరా? మీకు ఆడకూతులు లేరా? ఎంత కళ్ళు కావరంతో వాళ్ళని అత్యాచారం చేస్తుంటే మీరు ఎట్లా కళ్ళు మూసుకొని ఉన్నారు? మీకు వాళ్ళని దండించాలని లేదా? మీ గవర్నమెంట్ కదా, మీ అధికారం చెలాయిస్తున్నారు అందరి మీద. ఏదన్నా అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ చిన్న పిల్లల మీద, అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంటు. దానికి ఏదైనా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రజలలో ఇప్పుడే చాలా మార్పు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయాలు, అరాచకాలన్నీ కూడా పెరిగిపోయి మహిళలకి రక్షణ లేకుండా ఈరోజు 4 ఏళ్ల చిన్నారి పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే మహిళల పట్ల ఎలాగో గౌరవం లేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు ఎలాగో చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు.